నిజామాబాద్ జిల్లా రూరల్ డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో జాతీయ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వీడీసీ గ్రామ కమిటీ కమలాపూర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగిందని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ నాయకుల విగ్రహాలను రంగులతో తీర్చిదిద్దిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలను ఎంతో అద్భుతంగా అలంకరించిన వీడీసీ కమిటీకి కమలాపూర్ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి పూలే మహిళా సొసైటీ అధ్యక్షులు ముత్యాల ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలతో సత్కరించి దేశభక్తిని పెంపొందించే విధంగా గ్రామంలో ప్రయత్నం చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కోసం మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. మాకు సమాచారాన్ని కానీ సహకారాన్ని కానీ మీ నుంచి మేము ఆశిస్తున్నాం, అంతే తప్ప మీ నుంచి మేము ఎటువంటి లాభ ప్రయోజనాన్ని కానీ ఆశించాం. కాబట్టి మీకు తెలిసిన అంశాన్ని కానీ సమాచారాన్ని కానీ ఏదైనా చట్టబద్ధమైన పనుల గురించి కానీ ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి కానీ మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురాగలరు. మీడియా తరపున మేము ఖచ్చితంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ సమస్యను చూపించి ఆ సమస్యను పరిష్కారమయ్యే వరకు కూడా మేము కృషి చేస్తాము. ఎందుకంటే ఇది ఒక అభివృద్ధి దిశగా వెళ్ళే భారతదేశంలోని ఇప్పటికి కూడా మనము గ్రామాలలోని సరైన సమాచార వసతులు అనేవి లేవు. మన ఊర్లో కూడా కొంచెం సీసీ కెమెరాలు పిడిచేసారు ఇంతకుముందు గ్రామ కంపెనీ ఆధ్వర్యంలో. అవి ఇప్పుడు కోతులు అన్ని వైర్లు తెంపేసి అవి ఎక్కడెక్కడ కలెక్షన్ లేకుండా అయిపోయినాయి. మనం సమాచార విప్లవంలో ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్న ఈ దిశలో మనం ఏంటంటే కనీసం మన ఊర్లో సీసీ కెమెరాలు కూడా మన పెద్ద మనుషుల తర్వాత కూడా మంచిగా దాన్ని బాగు చేసి రిపేర్ చేసి చేపిస్తే బాగుంటుంది. కోతుల గురించి కూడా మన గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ప్రతిరోజు ఇలా వాటికి కావలి ఉండడము, వాటిని వెళ్ళగొట్టడము. ఇక్కడ కమలాపూర్ చెరువు కట్ట నుంచి అన్ని చెట్లు ఉంటే ఆ చెట్లను కూడా క్లియర్ చేసేసి గ్రామంలోని చిన్న చిన్న పిల్లలకు ఇట్లాంటి కోతుల వలన సమస్య వస్తుందని చెప్పేసి గుర్తించి వాళ్ళు నిరంతరం గ్రామ ప్రజలని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అలాగే ఇలాంటి సమాచారాన్ని సరైన విధానంలోని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే దశగా మేము కూడా చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీకి కూడా మేము చిన్న సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత స్కూల్లో కూడా ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి మీరు వీలైతే అక్కడికి కూడా రాగలరు. థ్యాంక్ యూ. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.